హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. మనకి రీసెంట్గా ఈ 2 పెయిర్ బ్యాంగిల్స్ అయితే వచ్చింది. ప్రత్యేకించి దీని గురించి ఎందుకు వీడియో తీసానా అని అనుకుంటున్నారా? చివరి వరకు అయితే వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఈ 2 బ్యాంగిల్స్ అనేది ఒక రీసేలర్ అనేది బుక్ చేసుకున్నారు. అంటే మనకి రెగ్యులర్గా ఆమె ఆర్డర్ ఇస్తూ ఉంటారండి. అయితే ఈ 2 పెయిర్స్ కూడాను మనకి ఏంటంటే ఆర్డర్ ఇచ్చేసి మీరు కంప్లీట్ అయ్యాక నాకు చెప్పండి, అప్పుడు మీకు అడ్రస్ పెడతాను అని చెప్పారు. నేను కంప్లీట్ అయ్యాక వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళేమో వైజాగ్ అడ్రస్ ఇచ్చారనమాట. నేను చాలా నవ్వుకున్నాను. అక్కడ రీసేలర్ ఎక్కడి నుంచి అండి? బెంగళూరు నుంచి అండి. ఆమె ఎంతకి దాన్ని ఇచ్చేసుకున్నారో, ఐ మీన్ ఎంతకి అమ్ముకుంటున్నారో నాకైతే తెలీదు. ఎందుకంటే రీసేలర్స్ అన్నాక ఎంతో కొంత లాభానికే ఇచ్చుకుంటారు కదండి. నేనైతే లక్ష్మీ కాసు బ్యాంగిల్స్కి 100 రూపీసు, ఈ మూన్స్ బ్యాంగిల్స్కి అయితే 150కి నేను సేల్ ఇచ్చానండి. చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చానమాట. అయితే నాకేమనిపించిందంటే పాపం ఆవిడ ఎవరో కానీ డైరెక్ట్గా మనకే ఆర్డర్ పెట్టుంటే, మన గురించి తెలుసుంటే బాగుండేది కదా. డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేవారు. ఇలా రీసేలర్స్ దగ్గర ఎక్కువ మనీకి కొనుక్కొని మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ కూడా వాళ్ళు తీసుకొని ఉంటారు కదా అనిపించింది. ఎందుకంటే నేనైతే మనకి దగ్గరే కాబట్టి నేను స్పీడ్ పోస్ట్ చేస్తానండి. 30 రూపీసే తీసుకున్నారు స్పీడ్ పోస్ట్కి. సో మనమైతే జెన్యున్గా తీసుకొని ఈ 2 బ్యాంగిల్స్ ఎట్లయితే మనం పంపించామండి. ఈరోజు నా దగ్గర చిన్న బాక్స్ ఏం లేకపోవడం వల్ల ఇలా ఇంట్లో ఉన్న ఒక బాక్స్ని పెట్టి ఇందులో ప్యాక్ చేశానండి. ఈ ప్యాకింగ్ అంతా ఒక వంతు అయితే, నాకు ఇలా అడ్రస్లు రాయడం అంటే చాలా చిరాకు అనమాట. ఇవంతా మా హస్బెండ్ చూసుకుంటారు. కాకపోతే ఆయన లేకపోవడం వల్ల ఈరోజు అడ్రస్ రాసే పని నాది. సో అడ్రస్ రాయడం అంటే చాలా చిరాకు, భయం కూడా, ఎక్కడైనా రాంగ్స్ వస్తుందేమని. మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీ కామెంట్ని అయితే నాకు తెలియచేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.